చాలా ఆశగా పెట్టాము ఈ పంట అయితే. సో అక్కడ దీని రేట్ అయితే ఫుల్ డౌన్ ఉందన్నమాట. మేము పెట్టినప్పటి నుంచి మాకైతే ₹1 కూడా రాలేదు. ఖర్చు అయితే దాదాపు ఒక 5 లక్షల వరకు వచ్చింది. చూడండి, ఇవైతే ఉజాలా వంకాయలు ఎంత బాగా కాస్తున్నాయి. చెట్ల నిండా పూత పిండి అయితే ఎక్కువ ఉంది. ఇట్లుంటాయి కాయలు అయితే. ఇవైతే ఇక్కడ సేల్ కావన్నమాట. మాకైతే ఇక్కడ సేల్ కావు. ఇది తమిళనాడులోనే సేల్ అవుతాయి. చెన్నై లేదా తిరుచిలో సేల్ అవుతాయి అన్నమాట. సో అక్కడ దీని రేట్ అయితే ఫుల్ డౌన్ ఉందన్నమాట. మేము పెట్టినప్పటి నుంచి మాకైతే ₹1 కూడా రాలేదు. ఖర్చు అయితే దాదాపు ఒక 5 లక్షల వరకు వచ్చింది. చూడండి, కాయలు అయితే ఎంత కుచ్చులుగా ఉన్నాయి. కాయలు ఉన్నాయి, కొత్తగా వచ్చే పూత పిందులు అంతా ఎక్కువగా ఉన్నాయి. దీన్ని చేసింది మేము పొరపాటు ఏమంటే, ఫస్ట్ అయితే రేట్ లేదనమాట. పెట్టినప్పుడు కోత వచ్చినప్పుడు రేట్ లేదని చెట్లన్నీ మొత్తం కట్ చేసేసినాం అనమాట. కట్ చేసి మళ్ళీ పూత వచ్చి మళ్ళీ ఇగురు వచ్చి కాయలు వస్తాయనే ఉద్దేశంతో కట్ చేసినాము. మళ్ళీ కట్ చేసినప్పుడు కరెక్ట్గా రేట్ రైజ్ అయిందనమాట. అప్పుడు మాకైతే కాయలు లేవు. మళ్ళీ ఇది పూత వచ్చి నెక్స్ట్ కాత వచ్చేటప్పుడు మళ్ళీ రేట్ డౌన్ అయిపోయింది. ఇప్పుడైతే ₹1 కూడా దీంట్లో నుంచి రాలేదు. ఇప్పుడైతే మళ్ళీ మందు 4 ఎకరాల వరకు పెట్టినాము. డ్రిప్కి గాను, మందులకు, పగిరికి, వేసిన మల్చింగ్ పేపర్కు అంతా కలిపి 5 లక్షల వరకు ఖర్చు వచ్చింది. రేట్ లేదని చెట్లు కోసేసే కంటే ముందు కాయలు అయితే పెరికిచ్చేసినామట అనమాట. పెరికిచ్చేసినప్పుడు దాదాపు ఒక 20 నుంచి 30 ట్రాక్టర్ లోడ్ల కాయలని అక్కడ చెరువులోకి పోయి దొబ్బేసి పడేసి వచ్చినామన్నమాట. కూలీలు పెట్టి పెరికిచ్చినాము. అది మార్కెట్ వేసేదానికి కూడా కాదు, పెరికి పారేయడానికే మేము కూలీలు పెట్టి పెరికిచ్చేసినాం అనమాట. దానికి కూడా ఎంత ఖర్చు, కూలీలు అంటే ఎంత ఖర్చు అయింటుంది మీరే ఒకసారి ఆలోచించండి. చాలా అంటే చాలా లాస్ వచ్చింది. ₹1 కూడా రానంత లాస్ వచ్చింది. మాకైతే చాలా బాధ ఇస్తుంది ఈ పంటకాలు చూస్తుంటే. మాకి అంటే చాలా బాధగా ఉంది. కానీ ఈ పంట ఇంత ఎదగడానికి, ఇన్ని కాయలు పూలు రావడానికి ఎంత కష్టపడింటాడు ఒక రైతు అనేది సాటి రైతుకు మాత్రమే తెలుస్తుంది. చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది, రైతులు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది రైతుల బాధ ఏంటి అనేది. కానీ మాకైతే దీంట్లో చాలా బాధ అంటే బాధాకర విషయము. ₹1 కూడా రాలేదు. చాలా లాస్ వచ్చింది మాకు. చూడండి, కాయలు అయితే ఎంత బాగున్నాయి. ఇవి ఎక్కడా సేల్ కాలేదన్నమాట. చూడండి, ముందు కోతలు అయితే కాయలన్నీ పెరికిచ్చేసి రేట్ లేదని ఇట్లంతా పడేసి సేను మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ ఇట్లంతా చూడండి, అక్కడ వాడిపోయి ఉన్నాయి. అక్కడ అట్లా సేను మొత్తం ఎక్కడ పడితే అక్కడ వాడిపోయి ఉన్నాయి. ఇన్ని రోజులు అయితే పూత కాత బాగా రావడానికి అయితే బాగా స్ప్రే చేసి మందులు కొట్టి అంతా బాగా చూసుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడైతే రేట్ లేదు, ₹1 కూడా రాలేదు. చాలా బాధ వేస్తుంది దీనికలు చూస్తే. దాదాపు ఒక 5 లక్షల వరకు నష్టం వచ్చింది మాకు. ఇప్పుడు ఈ చెట్లు కొట్టేయాలంటే బాధగా ఉంది, కోసాయాలన్నా అంత బాధగా ఉంది. చూడండి, కాయలు అయితే ఎంత బాగున్నాయి. అసలు ₹1 అంటే ఒక సింగిల్ రూపీ కూడా రాలేదన్నమాట మాకు నుంచి. ఇప్పుడు చెట్లు కోసాయాలన్నా బాధతో కోసేయలేక కూలోళ్ళు వచ్చారనమాట. అక్కడ స్ప్రే చేస్తున్నారు. అంటే స్ప్రే చేస్తే ఈ చెట్లని మొత్తం చచ్చిపోతాయి అనమాట. మన గడ్డి మందు లాగే ఈ చెట్లకు కూడా అనమాట. స్ప్రే చేస్తే చెట్లు మొత్తం చచ్చిపోతాయి. చచ్చిపోయిన తర్వాత వీటిని పెరికేసి ఇప్పుడు ఇట్లా పేపర్ వేసాం కదా, ఇట్లయితే పేపర్ వేసాము చెట్లకి. ఇప్పుడు చెట్లు పెరికేయాలంటే దున్నేస్తే ఆ పేపర్ వెళ్ళిపోతుంది. దున్నిన కూలీలు అన్నీ ఇప్పటికే లాస్ వచ్చింది, ఇంకా మళ్ళీ లాస్ చేయదలుచుకోలేదు మేము. అందుకని చెట్లకి గడ్డి మందు కొట్టేసి చెట్లు చచ్చిపోయిన తర్వాత చెట్లన్నీ కోసేసి మళ్ళీ దీంట్లో వేరే పంట పెడతామన్నమాట. అందుకోసం అయితే మందు కొట్టించేస్తున్నాము. కొట్టిన ఇంకా 2-3 రోజుల్లో చెట్లు అయితే పూర్తిగా చచ్చిపోవడం అయితే జరుగుతుంది. చచ్చిపోయిన తర్వాత మీకైతే ఒక వీడియో పెడతాను, ఎట్లా చచ్చిపోయినాయి, ఎట్లా కలర్ చేంజ్ అయిపోయినాయి చెట్లు అనేసి. చూడండి, అతనే మందు కొట్టాడు. పచ్చని పంటని పోగొట్టాలంటే ఎంత బాధగా ఉంటుంది. ఆ కష్టం అనేది ఒక రైతుకు మాత్రమే తెలుస్తుంది అనమాట. ఇంత పచ్చని పంటని కోసేయాలన్నా, తీసేయాలన్నా, పాడు చేయాలన్నా వాళ్ళు ఈ పంట రావడానికైతే ఎంత కష్టపడి ఉంటారు, వాళ్ళ కష్టం ఎంత, వాళ్ళు పెట్టిన డబ్బులు ఎంత అనేది ఒక రైతుకు మాత్రమే తెలుస్తుంది అనమాట. పంట అయితే ఎంత. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కాయలు అనేది మార్కెట్కి పోలేదన్నమాట. ఒకే ఒకసారి పోయినాయి. పోయినప్పుడు కూలీలకి పోయిన వెహికల్ ఖర్చు మా చేతి నుంచి పడింది. అది ఒక్కసారే. ఇంకిప్పటి వరకు ఒక రోజు కూడా పోలేదన్నమాట మార్కెట్కి కాయలు. మొత్తం పెరికేయడం, అక్కడ ఇక్కడ బావిల్లో, వంకల్లో, చెర్లలో దొబ్బేయడం, లోడ్లు తీసుకెళ్లి దొబ్బేయడం.
ఇదే జరుగుతుంది. ఇంక ఇప్పుడైతే అవన్నీ చూడలేక భరించలేక ఇప్పుడైతే మందు కొట్టించేస్తాను. ఏకంగా చెట్లే చనిపోతాయన్నమాట ఇంకా 2-3 రోజుల్లో.